హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంక ఆనంది ఆదిత్య కెనలా వెళ్ళిపోయి ఉంటాడని చాలా బాధపడుతూ దిగులుగా ఆఫీస్లో కూర్చొని ఉంటుంది. ఇంక ఆనంద్ అలా దిగులుగా కూర్చోవడం చూసిన జీవన ఆలేఖ్య ఆనంది దగ్గరకొచ్చి ఎగటాళిగా మాట్లాడతారు. ఇప్పుడు సీత లంకలో ఉంటే రాముడేం చేశాడు? వారధి కట్టి సముద్రం దాటి వెళ్లి సీతను తెచ్చుకున్నాడు. మరి బావగారు కెనడా వెళ్ళిపోతే ఆనంది ఏదో ఒక ప్రయత్నం చేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తుంది. రాముడు కాబట్టి ఒక సముద్రం దాటాడు. కాని బావగారికోసం ఆనంది 7 సముద్రాలు దాటాలి. అంత దూరం పోవాలంటే పాస్పోర్టుండాలి, వీసా రావాలి. చాలా పెద్ద కథే ఉంది. మరి ఆనందికంత ఓపికుందంటావా ఆలేఖ్య? నువ్వు చెప్పిన కథలో మనుషులు దూరంగా ఉన్న ఇద్దరి కథలో ప్రేముంది. ఇక్కడ ఆదిత్యకి ఆనంది మీద ప్రేమెక్కడుంది? అదే ఉంటే ఎందుకు వదిలి వెళ్ళిపోతాడు? వదిలి వెళ్ళిపోయే ప్రేమ ఎంతకాలం ఎదురుచూస్తే తిరిగొస్తది చెప్పు? అని ఆలేఖ్య అంటుంది. అది ఎప్పటికీ రాదు. ఇంక ఆనంది ఆ శివయ్య దేవాలయానికి అంకితమైపోవాల్సిందే. ఆనంది, నువ్విలా రోజు బాధపడుతూ ఏమీ ఉండవులేగాని. ఆలేఖ్య, ఏంటి జీవన, ఆ వైట్ పేపర్ అందుకో అంటుంది జీవన. ఆలేఖ్య వైట్ పేపర్ ఇస్తుంది జీవనకి. ఆ వైట్ పేపర్ని ఆనంది ముందుంచి, ఇదిగో, ఇది నీ రెసిగ్నేషన్ లెటర్ అనుకో. సంతకం పెట్టి ఇచ్చావనుకో, ఇంక నువ్వీ ఆఫీస్కి రానవసరం లేదు. పురుషోత్తం గారికి నేనందచేస్తాను. ఎందుకంటే నువ్వెలాగూ మొహం చూపించలేవు కాబట్టి అని జీవన అంటుంది. ఎన్ని మాట్లాడినా ఆనంది మాట్లాడట్లేదేంటి జీవన? ఏం మాట్లాడుతుంది? పాపం అంతా అయిపోయాక. సైన్ చెయ్యి ఆనంది. బాధపడుతూ ఇక్కడే ఎంతకాలం ఉంటావో చెప్పు? ఎంతకాలం ఎదురుచూసినా ఆదిత్య రాడు 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 అని జీవన అంటూ ఉండగా ఆదిత్య ఆఫీస్కొస్తాడు. అది చూసిన ఆలేఖ్య ఒక్కసారిగా షాకయ్యి, జీవన ఒకసారి అటుచూడు అంటుంది. ఆనంది మట్టుకు చాలా సంతోషపడిపోతుంది ఆదిత్యం చూసి. ఇంక ఆదిత్య వీళ్ళ దగ్గరకొచ్చి ఆగుతాడు. బావగారు, మీరీపాటికి ఫ్లైట్లో ఉండాలి కదా అని జీవన అడుగుతుంది. ఉండాలి, కాని ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని చెప్తాడు ఆదిత్య. ఎందుకు అని కంగారుగా అడుగుతుంది జీవన. ఆ దేశంలో ఏవో అల్లర్లు జరుగుతున్నాయంట. శత్రువు దేశాలతో యుద్ధం జరిగే అవకాశం ఉందని ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. అలాగే నా వీసా కూడా. అందుకే తిరిగి వచ్చేశాను అని ఆదిత్య చెప్తాడు. మరి ఎప్పుడు వెళ్తారు బావగారు అని అడుగుతుంది. యుద్ధం ముగిసిన తర్వాత అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడైనా ఇప్పుడైనా రాముడే సీత దగ్గరకొచ్చాడు. నిజమైన ప్రేమకి ఎక్స్పైరీ డేట్ ఉండదాలేఖ్యా? మన మనసులో ఏవైనా బలంగా కోరుకుంటే దానికి ప్రకృతి సహాయం చేస్తుంది. కోరుకున్నానో జరిగింది. ఇంక నన్నో నా భర్తని ఎవ్వరూ దూరం చేయలేరు. పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు, సప్త సముద్రాలు దాటాల్సిన అవసరం లేదు. సమజయిందా అని ఆనంది జీవన ఆలేఖ్యకు గట్టిగా బుద్ధి చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇలా జరిగిందేంటి జీవనా? దరిద్రం అలా ఉంది, మనమేం చేస్తాం? ప్లాన్ అంతా నాశనమైపోయింది అని జీవన అంటే, నీ ప్లాను 2 దేశాల మధ్య యుద్ధాన్ని తీసుకొచ్చింది జీవనా. బాంబు మన నెత్తినే పడింది కదా. మళ్ళీ కథ మొదటికొచ్చింది అని ఏడుపు మూతిపెడుతుంది జీవన. ఇంక చైతన్య, శశికాంత్ ఆదిత్య ప్రయాణం ఆగిపోయిందని చాలా సంతోషపడిపోతూ, ఆహా, మామ్ రియాక్షనేంటి డాడ్? మీ అన్నయ్య ప్రయాణం ఆగిపోయినందుకు తెగ ఫీలవుతుందిరా. బాగుండదు అని ఆగిపోయాను, కాని నేనైతే సెలబ్రేట్ చేసుకుందామనుకున్నాను అని చైతన్య అంటూ ఉండగా అక్కడికి సునంద వస్తుంది. దేని గురించి అని అడుగుతుంది. ఏమీ లేదు సునంద అంటాడు శశికాంత్. డాడ్, ఎందుకు దాయడం? నిజమే చెప్పుదాం. రే చైతూ, నా గురించి కూడా ఆలోచించరా. డోంట్ వరీ డాడ్, మా అమ్మ అన్నయ్య ప్రయాణం క్యాన్సిల్ అయినందుకు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఒరే, మేమిద్దరమని నన్నెందుకు కలుపుతావురా? నా గురించి నేను చెప్పుకోగలను, కాని నీ గురించి నువ్వు చెప్పుకోలేవు కదా. ఆహా, అదే కదరా నా బాధ. అంటే అందుకే నేను చెప్తున్నాను డాడ్, మీ అన్నయ్య ప్రయాణం క్యాన్సిల్ అయినందుకు మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట అని సునంద అంటుంది. హ్యాపీ అంటే ఆ సరిహద్దు దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, వెళ్ళుంటే ఇబ్బందయ్యేది డాడీ అని చైతు అన్నాడు. వెళ్ళుంటే ఇబ్బందయినప్పుడు వెళ్ళకపోవడం హ్యాపీయే కదా అని చైతన్య చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన జీవన ఇలా అంటుంది. చైతు ఇక్కడే ఉన్నా ఇంకెవరికో ఫేవర్గా మాట్లాడుతుంటాడు అని అంటుంది. ఇంకెవరో అనే బదులు పేరే చెప్పొచ్చుగా అని చైతన్య అంటే, నీకున్న బుద్ధి ఇక్కడ కొందరికి లేవులే అని సునంద అంటుంది. అందుకు మేం సంతోషించాల్సిందే. ఏ డాడ్, నువ్వేమంటావ్? ఒరేయ్, కొన్ని రోజులు నువ్వు నా గురించి ఆలోచించటం మానేయిరా. ఇన్ని రోజులు నువ్వు నన్ను పట్టించుకోట్లేదని బాధపడేవాణ్ణి. ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకుంటున్నందుకు భయపడుతున్నాన్రా. దీనికి భయపడుతున్నావా, బాధపడుతున్నావా? బాధపడుతూ భయపడుతున్నాన్రా, భయపడుతూ బాధపడుతున్నాన్రా. సమస్య పెద్దదే డాడ్, కాని ఈవినింగేదో చెప్పావే. ఒరే, నేనీకి ఏమీ చెప్పలేను, నీకేమీ గుర్తుకురాదు. గుర్తొచ్చింది. అన్నయ్య ప్రయాణం ఆగిపోయిందని హ్యాపీగా చెప్పు. మంచివాళ్లకి మంచే జరుగుతుంది అని అన్నావు కదా. ఆహా, ప్లీజ్, నేను చెప్పింది మంచివాళ్ల గురించిరా, నీ గురించి కాదురా. లేదు డాడ్, నువ్వు మా అమ్మని ఉద్దేశించి మన గురించే చెప్పావుగదా. మీరంతా మంచివాళ్లైతే నేను చెడ్డదాన్నే కదా.
నేనలా అనలేదు సునందా. అలా అనలేదంటే ఇంకెలాగో అనుంటారు అత్తయ్యగారు అని జీవన అంటుంది. ఏంది డాడీ, ఇంకెలాగైనా అన్నావు నువ్వు? ఒరే చైతూ, తిన్న టైంలో భోజనం మాత్రమే తినాల్రా, మనుషుల్ని తినకూడదు. మీరన్నారో లేదో చెప్పండి. సునందా, ఎవరి గురించో తప్పుగా నేనెందుకు మాట్లాడతాను చెప్పు? ప్రయాణం ఆగిపోయిందని సెలబ్రేషన్స్ ఏమీ ప్లాన్ చేయకండి. నేను వేరే చోటికి ప్లాన్ చేశాను సునంద చెప్తూ ఉంటే, అప్పుడే అక్కడికి ఆదిత్య వచ్చి, నేనిప్పుడెక్కడికి వెళ్లలేనమ్మా. ఒక ప్రయాణం ఆగిపోతే జీవితం ఆగిపోతుందా? నువ్వన్నది నిజమే కావచ్చు, కాని మీ అందర్నీ వదిలేసి నేను దూరంగా వెళ్లలేను. నేను నీ భవిష్యత్తు గురించి చెప్తున్నాన్నానా? అమ్మా, కొన్ని ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరకదు. నా భవిష్యత్తు కూడా ఒక ప్రశ్నలాంటిదే. సమాధానం కోసం కొన్నాళ్ళు ఆగాల్సిందే అని ఆదిత్య చెప్తాడు. సరేరా, నీ ఇష్టం. మార్నింగ్ మనం గుడికి వెళ్తున్నాం, రెడీగా ఉండండి. ఏంటి మామ్, సడన్గా అందరికీ గుడి ప్రోగ్రాం పెట్టావు? హోమాలు యజ్ఞాలు ఏమైనా చేయిస్తున్నావా? అలాంటివి ఏమీ లేవురా. అయితే మనమంతా గుడికి మనమంతా కాదు, మేం మాత్రమే వెళ్తున్నాం. డాడ్, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? మీ డాడీ కూడా నీతోనే ఉంటారు. మీ అన్నయ్య నేను మాత్రమే వెళ్తున్నాం. పద, భోజనం చేద్దాం. జీవన, నువ్వు కూడా రా అని వెళ్ళిపోతారు. చైతూ, నీవల్ల మీ అమ్మ నన్ను కూడా దూరం పెట్టేలా ఉంది కదరా. డాడ్ చాలా మంచోడని మా అమ్మకు చెప్పనా? అవును. రేరేరేరే, మీ అమ్మ మీ అన్నయ్య కాపరం చెడగొడితే నువ్వు నా కాపరం చెడగొట్టేలా ఉన్నావు. చూశావు డాడ్, ఆవేశంలో నిజం మాట్లాడావు. నేనిప్పుడే వెళ్ళి మామ్కి చెప్తా. వద్దురా, వద్దు, శాంతించిరా. ఒరే చైతూ, నాకొక్క హెల్ప్ చేస్తావా? ఏంటి డాడ్? ఈ రోజునుంచి నువ్వు నాతో మాట్లాడకురా, అంతే అంటూ వెళ్ళిపోతాడు శశికాంత్. డాడ్, డాడ్, ఓకే డాడీ, నేను నీతో మాట్లాడను. నువ్వు నాతో మాట్లాడొచ్చు కదా. ఏంటో మా ఫ్యామిలీ అంతా విచిత్రంగా తయారైంది. వదినా, నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. దేవుడా, మా వదిన తొందరగా ఇంటికొచ్చేలా చెయ్యి అని చైతన్య అనుకుంటాను. అమ్మా, కుట్టి, ఇంతటితో పూజ పూర్తయిందమ్మా. అమ్మవారు నువ్వేదైతే జరగాలని మొక్కుకున్నావో అది జరిగినందుకు నువ్వెంత సంతోషిస్తున్నావో నీ ఆనందం చూసి అమ్మవారు అంతే సంతోషిస్తారు. కాకపోతే ఈ పూజ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొన్ని చేయవలసినవి ఉన్నాయి. ఏంది పూజారి తాతా? నీ కోరిక నీ సౌభాగ్యానికి సంబంధించింది కనుక ముందుగా భర్తతో కలిసి అమ్మవారి చుట్టూతా ప్రదక్షిణలు చెయ్యాలి. నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత 5 ముత్తైదువులకి పండు తాంబూలమిచ్చి నువ్వు వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత నేలమీద భోజనం చెయ్యాలి. అక్కడితో ఈ పూజ సమాప్తమవుతుంది. ఇలా చేస్తేనే నీ సంకల్పం సిద్ధిస్తుందమ్మా అని పూజారితాత చెప్తాడు. అయ్యగారు, అన్నీ తెలిసి మీరిట్లా మాట్లాడుతున్నారేంది? ఆ మనుషులు ఎదురుపడితేనే గుర్రుగా చూసేటోళ్ళు వాళ్లు ఆశీర్వాదమిస్తారా? ఇంటికి పోతే గేటు లోపలికి కూడా రానియ్యరు అను సింహాద్రి పూజారితాతతో చెప్తాడు. సంకల్పం బలంగా ఉంటే జరగనిదంటూ ఏమీ లేదు. అమ్మకుట్టి, అమ్మవారికి దండం పెట్టుకో అమ్మా, ఈ అమ్మవారి నిన్ను అనుగ్రహిస్తారు అని పూజారితాత చెప్పినట్టు ఆనంది దండం పెట్టుకుంటుంది అమ్మవారికి. నా జీవితంలో గింతవరకు నేను కోరుకున్నది కోరుకున్నట్టు జరిగిందేదైనా ఉందంటే అది నా చదువు మాత్రమేనమ్మా. మిగతావన్నీ కూడా నేను చెయ్యాల్సి వచ్చింది. కొన్ని నా ప్రమేయం లేకుండానే జరిగినాయి. నేనేం నా భర్తను వదులుకోవాలనుకోవడం లేదు. కాని దూరంగా ఉండే పరిస్థితులు వచ్చాయి. పూజారితాత చెప్పింది జరగదు, గా ముచ్చట నాకు తెలుసు. కాని ఏదో బలమైన సంకల్పంతో అడుగుతున్నా, జరిగేటట్టు చూడమ్మా అని ఆనంది అమ్మవారిని వేడుకుంటూ ఉండగానే ఆదిత్య, సునంద గుడికి వస్తారు. బిడ్డా, ఏంది నాయనా ఓ పాలి అటుచూడు అంటాడు సింహాద్రి. బిడ్డా, అమ్మోరు నీ మొర విన్నది బిడ్డా. నీకోసం నీ భర్తను గుడికి రప్పించింది. నీ సంకల్పం ఎంత బలమైందో నాకు ఎరకైతుంది బిడ్డా అని సింహాద్రి అంటాడు. వచ్చారే కాని ఆశీర్వాదం ఎందుకిస్తారయ్యా? ఇయ్యాలని ఇచ్చినట్టుగా మనం చేద్దాం. ఎట్లగయ్యా ముంగటట్ల పొయ్యి వాళ్ళని పలకరిద్దాం అంటాడు సింహాద్రి. ఆనంది మటుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆదిత్యాని చూసి. ఇక సునంద అది పద అని ఆదిత్యాని గుడిలోపలికి తీసుకొనిపోతూ ఉంటుంది. అమ్మా, అమ్మా, నమస్తే. అల్లుడుగారు నమస్తే. నమస్తే. అది మనం గుడికొచ్చింది దేవుడికి దండం పెట్టుకోవడానికి, కనిపించిన ప్రతి ఒక్కర్నీ పలకరించడానికి కాదు. గీ మాట నిజమేనమ్మా. కాని పొద్దున్నే నేను ఒటిక్కా గుడికి ఆలదమ్మా. నా బిడ్డ మొక్కు తీర్చుకుంటుందంటే దగ్గరుండి సాయం చేయడానికి వచ్చినా. కావాలంటే అగో ఆడమ్మవారికి పూజ చేసుకుంటున్నది చూడండమ్మా. అమ్మా రండమ్మా, వచ్చి అమ్మవారికి దండం పెట్టుకోండి, నా బిడ్డను దీవించిరి. చూడు సింహాద్రి, మంచిగా మాట్లాడితే మనుషులు గతం మర్చిపోయి కలిసిపోతారని నీ కూతురు చెప్పిందా అని సునంద గంభీరంగా మాట్లాడుతుంది. అందరం ఏదో ఒక పొద్దు కలవాల్సిందే కదమ్మా అంటుంది పద్మమ్మ. అది ఎప్పటికీ జరగదు. అలాంటి ఆశలేవైనా ఉంటే ఇప్పుడే వదిలేసుకోండి, లేదంటే తర్వాత మీరే బాధపడతారు అని సునంద కోపంగా చెప్తుంది. గదంతా అమ్మవారు చూసుకుంటదిలెమ్మా అంటాడు సింహాద్రి. చెయ్యాల్సిన తప్పులన్నీ చేసేసి అమ్మవారే చూసుకుంటది అంటే ఏంటర్థం?
తప్పులు చేసిన వాళ్లని కాపాడటం తప్ప అమ్మవారికి వేరే పని ఉండదా? నీతిగా నిజాయితీగా నమ్మకంగా బ్రతికేవాళ్లకి భగవంతుడు తోడుగా ఉండేది. వ్యక్తిగత స్వార్థాల కోసం అర్థంలేని మూర్ఖత్వంతో అనుకున్నది జరగాలనే మొండిపట్టుదలతో ఎవరి పరువు తీసిందో తెలియకుండా తన జీవితం తనే నాశనం చేసుకుంది నీ కూతురు. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడాలి అంటే దేవుడెందుకు కాపాడతాడు? అసలు గాలిలో దీపం నిన్నెందుకు పెట్టమన్నారు? అలా పెట్టాము అంటే తప్పు దేవుడిది కాదు, దీపం గాలిలో పెట్టినవాళ్లది. ఫలితం కూడా దానికి తగ్గట్టే వస్తుంది. అర్థమైందా? ఆది పద అని సునంద లోపలికి వెళ్లబోతూ ఉంటే పూజారి తాత వచ్చి, అమ్మా ఒక్క నిమిషం. పూజ జరిగింది. పూజ ఎవరైనా చెయ్యొచ్చు, కాని దైవం మారదు. ఎవరికైనా దైవం ఒకటే. దైవం యొక్క రూపాలు మారచ్చేమో కాని అనుగ్రహం మారదమ్మా. పూజ జరిగింది కదా, ప్రదక్షిణలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. అందరి జీవితాల్లో ఉన్న కలతలు తొలగిపోతాయి అని పూజారితాత సునందతో చెప్తాడు. పంతులుగారు, కొందరికి దూరంగా ఉంటేనే కలతలు తొలగిపోతాయి. ఎవరిని ఎవరు దూరం చెయ్యాలి, ఎవరిని ఎవరు దగ్గర చెయ్యాలి, ఏదీ మన చేతుల్లో ఉండదమ్మా. అమ్మవారు జగన్మాత, అంతా మంచిదే చేస్తుంది. మనం ఆవిడకి కృతజ్ఞతగా ఉండాలంతే. ఆదిత్య పద, అమ్మవారికి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుందాం. మనుషుల మీద కోపం దేవుడి మీదెందుకు చూపించడం? అవతలివాళ్లు మూర్ఖులు, కాని మనం కాదు, పద అంటుంది సునంద. అమ్మా, అమ్మవారి చుట్టూతా ప్రదక్షిణాలు చెయ్యండి పూజారితాత చెప్పగానే సునంద, ఆదిత్య అమ్మవారి చుట్టూతా ప్రదక్షిణాలు చేయడానికి వెళితారు. ఆ వెంటనే ఆనంది కూడా ఆదిత్య వెనకాలే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. చూశావా మావా, అది అమ్మాడి అంటే మనసు పెట్టి మొక్కినాది అంటే అమ్మవారైనా వరం ఇయ్యాల్సిందే అని సీను అంటాడు. రే, అమ్మవారు వరమిచ్చిందిరా, కాని ఇంకా పెనిమిటే దీవెనలు ఇయ్యాలి అంటాడు సింహాద్రి. సునందమ్మ ఉండగా గది జరగదు మావా అంటాడు సీను. రే, ఏం జరుగుతుందో చూద్దాం, గమ్మునుండు అంటాడు సింహాద్రి. ఇంకా ఆనంది ప్రదక్షిణాలు చేస్తూ ఆదిత్య కాళ్లకి మొక్కడానికి వంగుతుంది. కాని ఆదిత్య ముందుకి కదుల్తాడు. దాంతో చాలా బాధపడుతుంది ఆనంది. అది చూసిన సునంద, అర్హతకి మించి ఆశపడటం కూడా మూర్ఖత్వమే. అది నువ్వు వెళ్లి ప్రదక్షిణాలు చేస్తూ ఉండు, నేనిప్పుడే వస్తాను అని సునంద లోపలికి వెళ్ళిపోతుంది. అలాగేనమ్మా అంటాడు ఆదిత్య. అమ్మకుట్టి, భర్త ఆశీర్వాదం ఇక్కడే తీసుకోవాలని లేదమ్మా, ఎక్కడైనా తీసుకోవచ్చు అని పూజారితాత చెప్తూ ఉంటే, వద్దులే పూజారిగారు, ఆ సునందమ్మ చూసిందంటే మల్ల లొల్లే అవుతాది అంటుంది పద్మమ్మ. ఏం కాదులేమ్మా, నేను నా భర్తతానా ఆశీర్వాదం తీసుకుంటా అని ఆనంది కూడా ఆదిత్యమెంట ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మధ్యలో ఆదిత్యను ఢీకొడుతుంది. ఆదిత్య ఆనందిని చూసి ప్రదక్షిణాలు ఆపేస్తాడు. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మధ్యలో ఎవరైనా ఆగుతారా అని ఆనందంటే, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి? ఎవరైనా గుడికి ఎందుకొస్తారండి? ప్రదక్షిణాలు చేయడానికి. చేశావు కదా, ఇక్కడ కూడా చెయ్యాలి. అందరి దేవుళ్లను మొక్కుతున్నావు, చేసిన తప్పులు సరిచేయమనా? కాదు ఆదిత్యగారు. మరి ఎందుకు? అపార్థం చేసుకున్న మనిషిని అర్థం చేసుకునేటట్లు చెయ్యమని. అయితే నీకోసం నువ్వే మొక్కుకున్నావన్నమాట అని అంటాడు ఆదిత్య. ఇంక తర్వాత జరగబోయే కథ ఏంటంటే, ఆనంది పూజ పూర్తయిన తర్వాత సునంద దగ్గరికి వచ్చి, నేనీరోజు అమ్మవారికి పూజ చేసుకున్నా, ముత్తైదువుల తాన ఆశీర్వాదం తీసుకోవాలి. మిమ్మల్ని చూస్తా ఉంటే సాక్షాత్తు అమ్మవారిలాగే ఉన్నారు. మీ ఆశీర్వాదం కావాలి. తాంబూలం తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి అంటూ ఆనంది సునంద పాదాలకు పసుపు రాసి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. మరి సునంద ఆనందిని ఆశీర్వదిస్తుందో లేదో, ఆనంది పూజ పూర్తిగా ఫలించిందో లేదో రేపు చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.